హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నువ్వుల లడ్డు చేసుకుందాం. నువ్వుల లడ్డు కావాల్సినవి 1 కేజీ నువ్వులు అయితే 1 కేజీ బెల్లం తీసుకోండి. ముందుగా మనం స్టవ్ మీద నువ్వులు తీసుకుని కొద్దిగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మాడకుండా కొద్దిగా వేసుకుంటే తొందరగా వేగడానికి బాగుంటుందండి. పచ్చివాసన పోకుండా ఉండాలి. కొద్దిగా అలా వేపుకొని వేరే ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. అది బాగా చల్లారిపోవాలండి, లేదంటే అంటుకుపోయినట్టు అయిపోద్ది. బాగా చల్లారేదాకా చల్లారి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ వేపుకోవాలి మనం. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. లడ్డు కూడా టేస్ట్గా ఉంటుంది. పచ్చివాసన లేకుండా కమ్మగా ఉంటే బాగుంటుంది కదా. నువ్వుల లడ్డు వల్ల మనకి రిచ్ ఐరన్ ఉంటుందండి. కాల్షియం కూడా బాగుంటుంది. ఎదిగే పిల్లలకు కూడా బాగుంటుంది. అన్ని రకాలుగానే ఆరోగ్యంగా బాగుంటుంది లడ్డు ఒకటి తినటం వల్ల రోజు. ఈ చల్లారిన నువ్వుల్ని మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఆ మిక్సీ పట్టింది ఎలా ఉండాలంటే మనకి చేతితో పట్టుకుని జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం ఉండయ్యేలా ఉండాలన్నమాట. దీన్ని ఇంకొకసారి మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అది పట్టుకుంటే అలా ఉండయ్యేలా ఉంది కదా. ఇప్పుడు మిగతా నువ్వులను కూడా గ్రైండ్ చేసేసుకుని తర్వాత మనం బెల్లం కూడా తీసుకుని బెల్లాన్ని కూడా గ్రేట్ చేసుకుని ఉంచుకుని దాన్ని కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. నువ్వులు బెల్లం రెండు కూడా గ్రైండ్ చేసి, రెండు కూడా సమపాలండి. 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు బెల్లం తరుగు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఎక్కువ తీపి లేకుండా బాగుంటుంది అన్నమాట. కొంచెం ముందు గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి బెల్లం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం నువ్వులు ఒక్కసారి గ్రైండ్ చేస్తే నువ్వులు నలగవండి. ముందు నువ్వులు కొంచెం గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత బెల్లం పొడితో కలిపి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఉండ చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా ఈజీగా అయిపోద్దండి ప్రాసెస్. 1 మంత్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం. స్మెల్ కూడా ఏం రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఇస్తే చాలా మంచిదండి. వెజిటేరియన్స్ ఎగ్ తినకపోయినా ఒక నువ్వుల లడ్డు తిన్నా సరిపోద్దండి. దాంట్లో ఉండే పోషకాలన్నీ దీంట్లో ఉంటాయి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్ కూడా దీన్ని తినడం వల్ల చాలా బాగుంటుందండి. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. సో మా ఇంట్లో ఎప్పుడు మేము దీన్ని చేసుకుంటాం. ఇది మీ హెల్త్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది. చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.